ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి మంచిగా రెడీ అయినాం. మురుడేశ్వర్ వెళ్తున్నాం గదా! మంచిగా ట్రెడిషనల్స్ వేసుకున్నాం. తమ్ముడు వాళ్ళు వైట్ షర్ట్స్ వేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మేమెలా అంటే, మేమున్న ప్లేస్ దగ్గర నుంచి బస్ స్టాప్ వెళ్ళాలి. అక్కడి నుంచి మురుడేశ్వర్ ఎళ్ళాలంటే 2 బస్సులు మారాలి. గోకర్ణ నుంచి అంకోలా ఎళ్ళాలి. అంకోలా నుంచి డైరెక్ట్ ఉంటాయి బసెస్ ఉంటాయి. ఏ బసెస్ అంటే ఉడిపి బసెస్ ఉంటాయి. మరి అంకోలా నుంచి కార్వార్ ఎళ్తే, కార్వార్ నుంచి మురుడేశ్వర్‌కి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. అలా మారాలి. ఇంకా ఎక్స్‌ట్రా డ్రెస్ పెట్టుకొని హోనావర్ ఎళ్ళాలి గదా! రిటర్న్‌లో అని జెప్పేసి స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి బస్ స్టాప్‌కెళ్ళినాం. ఎళ్ళగానే మార్నింగ్ 7:30కి అలా ఎళ్ళినాం బస్ స్టాప్ దగ్గరికి. అక్కడి నుంచి అంకోలా బస్ దొరికింది. ఎళ్ళగానే ఉండే బస్సు. అంకోలా బస్ ఎక్కేసి టికెట్ తీసుకున్నాం. ఎంత 55, 60 అలా ఉండే టికెట్. అక్కడెళ్ళినాం. అక్కడెళ్ళిన తర్వాత మాకు ఉడిపి బస్సు ఉండే. ఇంకా మురుడేశ్వర్ ఎళ్తదా అంటే ఎళ్తదని జెప్పిర్రు. అక్కడ ఎక్కినాం. ఏంటంటే అక్కడ గూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ గూడా ఫ్రీ బస్సు లేడీస్‌కి. ఫుల్లు జనాలు బస్‌లో మొత్తం. మేమెలా అంటే ఇంకా మేమే ఫస్ట్ ఎక్కినాం. మొత్తం డ్రైవర్ సీట్ ఎనకాల ఒక్కటే డోర్ ఉంది బస్‌కి. ఎనకాల ఉంది డోర్ గూడా. ఇంకా ఎల్ ముందుకెళ్ళి కూర్చున్నాం. డ్రైవర్ సీట్ వెనకాల కూర్చున్నాం మేము. అక్కడే ప్లేస్ ఉంది. అందరూ స్టూడెంట్స్ ఉన్నారనమాట. చాలా వరకు స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకెళ్ళి కూర్చున్నాం. చాలా సేపటికి సీట్ దొరికింది. అది గూడా మళ్ళీ. ఇంకా టికెట్ కూడా ఒక 75 అట్లా ఉండే ఒక్కరికి. టికెట్స్ తీసుకున్నాం. ఎళ్ళినాం. ఒక 2 అవర్స్ అట్లా జర్నీ ఉండే. ఎళ్ళిన తర్వాత ఏమైందంటే మురుడేశ్వర్ దగ్గర ఆగింది బస్సు. ఆగింది. ఆ కమాన్ కనిపిస్తుంది మాకు. ఏమైందంటే బస్ ఎక్కగానే నిద్రపోయినాం. మురుడేశ్వర్ రీచ్ అయినాక అంటే స్టాప్ అక్కడ ఆపింది. మురుడేశ్వర్ అని చెప్పలేదు. ఏం చెప్పలేదు. మాకక్కడ కమాన్ కనిపిస్తుంది. రైట్ సైడ్‌లో కమాన్ కనిపిస్తుంది. కానీ అక్కడ మేమేమనుకున్నాం అంటే ఫుల్ జనాలున్నారు గదా! మేము మళ్ళీ మా పక్కన ఎవరు వేరే వాళ్ళు కూర్చునుండే వాళ్ళకడిగినాం. ఇది ఖమ్మం నుంచి లోపలికి ఇంకెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. అక్కడికెళ్తదంటే వెళ్తది అని జెప్పిర్రు. మాకొచ్చిన లాంగ్వేజ్‌లో అడిగినాం. వాళ్ళొచ్చిన లాంగ్వేజ్‌లో వాళ్ళు జెప్పిర్రు. ఇంక మేమేమనుకున్నాం లోపలికెళ్తా అని జెప్పేసి మంచిగా ఆరాంసే అట్లనే కూర్చున్నాం. తీరా జూస్తే ముందుకెళ్ళిపోతుంది బస్సు. ఇంకా ఎళ్ళిపోతుంది గదా! యూటర్న్ తీసుకొని వస్తదేమో అనేసి అనుకున్నాం. అట్లా గాదు. ముందుకి ఉడిపి బస్ గదా! ముందుకెళ్ళిపోతుందింకా. ఒక 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళిపోయినాం. మురుడేశ్వర్ ఖమ్మం నుంచి ఎళ్ళిపోయినాం. నెక్స్ట్ స్టాప్ చెప్తే మేము మురుడేశ్వర్ దగ్గరనే దిగాలి అని వాళ్ళకి కండక్టర్‌కి జెప్తే, ఆగండి నెక్స్ట్ స్టాప్ దగ్గరనే ఆపుతది. అట్లా మధ్యలో ఆపదు బస్ అని జెప్పేసిర్రు. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఏదొచ్చినా అక్కడ ఆగి మళ్ళీ తోసుకుంటూ జనాలని లాస్ట్‌కుంది అది డోర్. దిగేది డోరు. మేము బస్సులో ముందుకున్నాం మేము. ఇంకెళ్ళినాం. దిగిన తర్వాత రోడ్ క్రాస్ చేసి అక్కడి నుంచి వర్షం పడుతుంది. సన్నగా చినుకులు వర్షం స్టార్ట్ అయింది. అక్కడ ఏం బసెస్ వస్తలేవు. బసెస్ ఆపట్లేరు ఫస్ట్ అక్కడ. నెక్స్ట్ ఆటోకి అడిగితేనేమో ఒక్కరికి 100 రూపీస్ అట్లా చెప్తుండు కాస్ట్. ఇంకా లాస్ట్‌కి ఇంకా రిక్వెస్ట్ చేసి మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండే అక్కడ వచ్చేవాళ్ళు. ఇంకా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఎక్కేసినాం. ఆటో ఎక్కేసి ఎళ్ళినాం. అక్కడ మళ్ళీ ఖమ్మం వరకే. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మురుడేశ్వర్ టెంపుల్‌కెళ్ళడానికి మళ్ళీ ఆటో తీసుకోవాలి. నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. కానీ వర్షం పడుతుంది. మళ్ళా ఆటో తీసుకున్నాం. మళ్ళా 2 ఆటోస్‌లో ఎళ్ళినాం మళ్ళీ. ఒక ఆటోలో 3 మెంబర్స్‌ని అలో చేస్తారు కదా! మళ్ళీ 2 ఆటోస్ తీసుకొని అక్కడ నుంచి టెంపుల్ వరకెళ్ళాం. ఎళ్లి అక్కడ ఎళ్ళగానే కదా టెంపుల్‌కి. చెప్పులు పెట్టినాం అక్కడ. చెప్పుల దగ్గర కూడా మళ్ళీ క్యాషే ఇవ్వాలి. ఆన్‌లైన్ పేమెంట్ లేదు. లక్కీగా మేము క్యాష్ పట్టుకుపోయినాం. క్యాష్ ఇచ్చేసినాం. ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాం. ఇంకా అక్కడ ఎట్లా అంటే మొత్తం పైకి ఎక్కేది ఉంటది కదా! వ్యూ పాయింట్ ఉంటది కదా! అక్కడికెళ్దామంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఆ టికెట్ తీసుకొని వెళ్ళాలి కదా పైకి. మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర ఎన్నో ఫ్లోర్స్ ఉంటది. ఆ ఫ్లోర్స్ పైకి ఎక్కాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. 2 లిఫ్టులు ఉన్నాయి అది వెళ్ళడానికి. ఒక లిఫ్ట్‌లో 10 మెంబర్స్‌ని అలో చేస్తారు. అట్లా పెద్ద లైన్ ఉంది. ఇంకిప్పుడు అయ్యేలా లేదులే అని చెప్పేసి లేట్ అవుతదని చెప్పేసి ఇంకా వ్యూ పాయింట్ చూసుకోకుండా ఖాళీ దేవుడి దర్శనం చేసుకొని ఆ వర్షంలో మేము ఫోటోస్ తీసుకున్నాం మళ్ళీ. నేను మా తమ్ముడు వాళ్ళు ఒక్క ఫోటో వచ్చింది. ఆ ఫోటో మెమరీ కోసం ఫోటో తీసుకొని వచ్చేసినాం ఇంకా. అక్కడ మళ్ళీ మొత్తం టెంపుల్ బయటికి వస్తే అక్కడ వాష్‌రూమ్స్ ఉండే. అక్కడ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని
అక్కడ నుంచి మళ్ళీ కమాన్ టెంపుల్ నుంచి కమాన్ వరకు ఆటోలో వెళ్ళి అక్కడ ఆటో బస్ ఏదో తీసుకొని హోనావర్కి వెళ్ళిపోయినాం. హోనావర్ బస్ స్టాప్ కి వెళ్ళినాం, బస్కి వెళ్ళినాం. హోనావర్ బస్ స్టాప్ కి వెళ్ళినాం. అక్కడ బస్ స్టాప్ దిగగానే హోనావర్ ఏంటంటే బ్యాక్ వాటర్స్ బోటింగ్ ఉంటది. ఇంకా అందరూ మేము అడిగినాం బోటింగ్ ఎలా అంటే అక్కడ నుంచి ఆటోలో తీసుకొని వెళ్తారు అక్కడ వరకు, ఎక్కడ బోటింగ్ వరకు తీసుకొని వెళ్తారు. బోటింగ్ తీసుకొని వెళ్తారు. బోటింగ్ 1500 రూపీస్ అనుకుంటా. ఒక బోట్ కి 1500 2000 ఎంత. ఇట్లా ఒక రౌండ్ ఇట్లా ఒకటి ఉంటది, వ్యూ పాయింట్ లాగా ఉంటది. అక్కడికి వెళ్ళి ఇట్లా తీసుకొని వస్తాడు. ఒక 40 మినిట్స్ అట్లా ఉంటాం అందులో. ఫొటోస్ మాత్రం క్రేజీ సూపర్ వచ్చినాయి ఫొటోస్. వ్యూ కూడా తోపు ఉంది. అక్కడ మళ్ళీ షాప్స్ ఉంటాయి, ఇట్లా ఒడ్డుకి షాప్స్ లాగా ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి. ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆపుతారు. ఇంకా మనం సూపర్ ఫొటోస్ తీసుకోవచ్చు. నాకు ఈ ట్రిప్ మొత్తంలో హోనావరే బెస్ట్ ప్లేస్, నచ్చింది. ఇంకా వచ్చేసినాం, ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనీ పే చేసేసి బోటింగ్ కి మనీ పే చేసేసి అక్కడ నుంచి హోనావర్ బస్ స్టాప్ కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అంకోలా బస్ ఎక్కి అంకోలా దగ్గరకు వచ్చినాం. అంకోలా దగ్గర ఒక 30 మినిట్స్ వెయిట్ చేసినాం గోకర్ణ బస్ కోసం. అక్కడ వాళ్ళని అడిగితే వస్తుంది అంటూ నేను ఎంతసేపటి రాలేదు. ఇంకా మేము తీసుకెళ్ళిన స్నాక్స్ అవన్నీ తినేసినాం. దాంట్లో గ్యాప్ లో అవి తినేసినాం. తిని ఇంకా అదే లాస్ట్ డే కదా, 3 days ట్రిప్. ఫస్ట్ డే, సెకండ్ డే, అదే థర్డ్ డే. ఇంకా నెక్స్ట్ డే మాకు ట్రైన్ ఉంది. ఇంకా అక్కడ నుంచి ఎక్కడ అంకోలా నుంచి గోకర్ణ బస్ వచ్చి ఎక్కినాం, వెళ్ళినాం. ఇంకా వెళ్ళే దారిలోనే మంచి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా టెంపుల్స్ అన్ని అయిపోయినాయి కదా, మంచిగా మేము స్టే చేసిన రూమ్ ఓనర్ పేరు పండర్నాథ్ అనమాట. ఇంకా పండర్నాథ్ అంకుల్ కి అడిగి మనమే కుక్ చేసుకుందాం, గ్యాస్ అన్ని తీసుకొని అని చెప్పేసి వెళ్ళినాం. గోకర్ణ దగ్గరికి వెళ్ళాం. రోజు ఆటోకి వెళ్ళే వాళ్ళం ఎక్కడ గోకర్ణ బస్ స్టాప్ నుంచి మా స్టే వరకు. ఆ రోజు ఏం చేసినాం, అన్ని తీసుకొని వెళ్ళాలి. చికెన్ మంచిగా కుక్ చేసుకుందాం, చికెన్ బగారా రైస్ అలా మేమే కుక్ చేసుకుందాం అనుకున్నాం బీచ్ దగ్గర. ఇంకా అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి నడుచుకుంటూ స్టార్ట్ అయినాం మెల్లగా. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చికెన్ సామాన్లు అన్ని తీసుకున్నారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతమందికి లిఫ్ట్ అడిగినా ఇవ్వట్లేదు. వర్షం స్టార్ట్ అయింది, చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. లిఫ్ట్ అని అడిగితే ఒక తాతయ్య లాగా ఉన్నాడు. అతను ఆపిండు. ఎందుకు ఆపుతున్నారు, ఏమన్నా అడ్రస్ అలా చెప్పాలేమో అని చెప్పేసి అతను ఆపిండు. మేమేం చేసినాం, నేను మా చిన్న తమ్ముడు వెళ్ళి ఇంకా అప్పటికి చాలా దూరం నచ్చినాం. మేము వెళ్ళి ఎక్కి డైరెక్ట్ కూర్చున్నాం. అతను ఏం అడగలేదు, వెళ్ళి ఎక్కి కూర్చున్నాం. ఇంకా చెప్పినాం ఇక్కడ ఇలా మా రూమ్ ఉంది అక్కడ దింపండి అని చెప్పి, ఇక సర్లే అని చెప్పేసి దింపాను. ఇక మిగతా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసారు. ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అయినాం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కుక్ చేసిరు. దానికి ముందు మేము బీచ్ దగ్గర ఆడుకున్నాం. ఫుల్ ఆడుకున్నాం. అక్కడ మా తమ్ముడు ఏం చేసిందంటే, మా పెద్ద తమ్ముడు అలలు ఇలా వస్తున్నాయి, ఇలా పడుకొని ఇలా ఆడుతుండు. అలలు ఇలా వస్తున్నాయి వెనకాల నుంచి. వాటి స్పెక్స్ ఉంటాయి. ఇలా పడుకుని స్పెక్స్ పోయినాయి. ఎంతసేపు వెతికినా దొరకలేదు. అక్కడ నియర్ బై ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయంటే లేవు, లైక్ స్పెక్స్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయంటే లేవు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అట్లానే ఉన్నాడు. ఇక ఆ రోజు అయిపోయింది. మేము మంచిగా కుక్ చేసుకున్నాం. ఫుడ్ అంతా థమ్స్అప్ అవన్నీ మేము హైదరాబాద్ నుంచే తెచ్చుకున్నాం. అక్కడ దొరుకుతాయో లేవో అని చెప్పేసి అవి మంచిగా ఫ్రిడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఫుడ్ తినేసి ఇంకా ఆ రోజు పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ బీచెస్ కి వెళ్ళాలి. హాఫ్ మూన్ బీచ్ అని చెప్పేసి, పారడైజ్ బీచ్, ఇంకా ఇలాంటి బీచెస్ అన్ని చూసుకుందాం అనేసి అనుకున్నాం. మార్నింగ్ 3 o'clock ఆ రోజు ముందు రోజు నుంచే ఫుల్ వర్షం పడుతుంది.
ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఏం చేసినాం, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా బీచ్ కి డ్రెస్సెస్ షూస్ అన్ని వేసుకొని ఉన్నాం. అస్సలు వర్షం ఆగట్లేదు. అప్పటికి కూడా ఇంకా కొంచెం బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఫోటోలు అలా తీసుకున్నాం అంతే. ఇంకా సర్లే ఆ రోజు ఈవినింగ్ మాకు 6 కి అలా ఉండే ట్రైన్. ఎక్కడ హుబ్లీలో, గోకర్ణ నుంచి హుబ్లీకి వెళ్ళడానికి 5 hours జర్నీ. ఇంకా సర్లే అని చెప్పేసి 11 కి అలా టిఫిన్ అన్ని చేసి చెక్అవుట్ చేసి రూమ్ నుంచి చెక్అవుట్ చేసి వెళ్ళి బస్ ఎక్కినాం. వెళ్ళి ఇంకా మేము ఏ టైంకి వెళ్ళినాం, హుబ్లీ ఒక 4 ఆ టైం అయింది. 3:30, 4 అయింది. వెళ్ళగానే ఏం చేసినాం, స్టేషన్ కి వెళ్ళాం. హుబ్లీ స్టేషన్ కి వెళ్ళి బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఏం చేసినాం, లగేజ్ మా ఫుల్ లగేజ్ ఉండే, ఫోటో పెడతా లగేజ్ ది. అదంతా హుబ్లీ స్టేషన్ దగ్గర ఏమంటారు కౌంటర్స్ లా ఉంటాయి కదా, లగేజ్ కౌంటర్స్, అందులో ఇచ్చి మనీ కట్టి అందులో పెట్టేసుకొని వాళ్ళు మనకి ఫోన్ త్రూ లాక్ పిన్ లాగిస్తారు. ఆ పిన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం తీసుకోవచ్చు లగేజ్. ఇంకా ఆ లగేజ్ ఎంత ఎక్కడ పట్టుకొని తిరగాలని చెప్పేసి వెళ్ళి స్టేషన్ లో పెట్టేసి మళ్ళీ మేము హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గర తిరిగి ఏమన్నా తిందామని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళి మంచి బిర్యానీ అది తినేసి ఇంకా వచ్చేసినాం. అప్పటికి 5:30 అలా అవుతుంది. 6:30 or 7 ఉంటే మాది ట్రైన్, ఎగ్జాక్ట్ గుర్తులేదు. 6:30 వరకు వెళ్ళాం. ఇంకా మంచి అక్కడ ఇంకా ఏం కొనలేదు అసలు. ఫ్యామిలీ వాళ్ళకి పేరెంట్స్ కి ఏమన్నా తీసుకుందాం అని కూడా ఏం కొనలేదు. ఇంకా అక్కడ దూద్ పేడ ఫేమస్ ఫేమస్ అని చెప్పేసి స్టేషన్ లో మొత్తం అవే ఉన్నాయి. సర్లే ఇక ఇదన్నా తీసుకెళ్దాం అని చెప్పేసి పేడ స్వీట్స్ తీసుకున్నాం. మేము ఒకటి, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ఇంకా డిన్నర్ కూడా చేసినాం కాబట్టి ఇంకా అప్పటికే ఇంకా ఫుల్ తిరిగినాం కదా, ముందు రోజులు ఫుల్ అలసిపోయినాం. ట్రైన్ లో మంచిగా పడుకున్నాం. మార్నింగ్ 7 కి ఎక్కినాం కదా మేము. 10:30, 11 కల్లా హైదరాబాద్ లో రీచ్ అయినాం. దిగేసి నాంపల్లి స్టేషన్ నుంచి ఇంకా ఇంటికి చేరుకున్నాం. ఇది మొత్తం కర్ణాటకలో గోకర్ణ ఎక్స్పీరియన్స్. ఏమేం ప్లేసెస్ తిరిగినాం, మహాబలేశ్వర్, హోనావర్, ఇంకా విభూతి ఫాల్స్, ఇంకా ఏంటి యానా కేవ్స్, మురుడేశ్వర్, ఇంకేదో ఒక ప్లేస్ ఉండే అది మిస్ అయింది మాది. ఇంకా బాగుంది, క్రేజీ ఉండే ట్రిప్ మొత్తం. ఎలా అంటే పేరెంట్స్ లేకుండా, ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు లేకుండా ఫస్ట్ టైం వెళ్ళినాం. ఓన్లీ పిల్లలం లాగా ఫస్ట్ టైం వెళ్ళినాం ట్రిప్ కి. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అంతా. కాస్ట్ కూడా బడ్జెట్ ఎట్లా అంటే ఫుడ్ చెప్పడం మర్చిపోయినా, అక్కడ మేమే కుక్ చేసుకున్నాం అని చెప్పినాం కదా, గ్యాస్ కే 500 తీసుకున్నారు. ఖాళీ మేము చికెన్ ఇంకా రైస్ వండుకోవడానికి గ్యాస్ కే 500 తీసుకున్నారు వాళ్ళు, జస్ట్ వండుకోవడానికి. మళ్ళీ సామాన్లన్నీ మనవే. చాలా ఎక్స్పెన్సివ్. బీచ్ పక్కన అయితే ఫుల్ ఎక్స్పెన్స్ ఉంటది. ఇంకా ట్రైన్ టికెట్స్ వచ్చేసి స్లీపర్ బుక్ చేసుకున్నాం. 470 ఎంతో ఉండే ట్రైన్ టికెట్. రిటర్న్ కూడా స్లీపర్ బుక్ చేసుకున్నాం. మంచిగా హ్యాపీగా అయిపోయింది జర్నీ మొత్తం. ఏ రోజు మేము June 4th రోజు ఎక్కాం కదా, 5th, 6th, 7th, 8th రోజు దిగినాం. June 8th రోజు కరెక్ట్ ఈ రేపటికి 1 year అవుతుంది మరి కర్ణాటక ట్రిప్ అయిపోయి. సో ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళొచ్చు. ఎలా ట్రైన్కి వెళ్తే లైక్ ఇంకా ఓన్ వెహికల్ లో వెళ్తే ఇంకా బాగుంటది. ట్రైన్కి వెళ్ళినా మాకు కొంచెం లగేజ్ ఇబ్బంది అయింది. కాకపోతే ఎలా అంటే మేము ఒక్కటే దగ్గర స్టే తీసుకొని అక్కడ నుంచి వేరే ప్లేసెస్ వెళ్ళాం కాబట్టి పెద్ద రిస్క్ అనిపించలేదు. కానీ ఎలా అంటే అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి ఇంకా మొత్తం లగేజ్ తీసుకొని ముందే రూమ్ బుక్ చేసుకోకుండా అలా వెళ్తే రిస్క్ అవుతుంది. ఓన్ వెహికల్ లో వెళ్ళినా బాగుంటది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసినా బాగుంటది. ట్రైన్ జర్నీ మొత్తానికి బాగుంది. సో ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. Please do like, share, subscribe my channel, Bhavana Vlogs 27. Thank you guys.